అయ్యప్ప మొదటిసారి నియమాలకు వచ్చేటప్పటికి మొట్టమొదటిగా ఇంట్లో తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి. మొదటిసారి వేసుకోవాలంటే తల్లిదండ్రుల అనుమతి. అతను కనుక వివాహం అయినట్లయితే భార్య ధర్మపత్ని అనుమతి తీసుకోవాలి. తీసుకొని మాత్రమే మాల ధరించాలి. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మచర్యలో ఉన్నప్పటికీ మన సంసారాన్ని వదిలి వెళ్ళలేం కదా. మనము తల్లిదండ్రులతోనూ భార్య బిడ్డలతో కలిసి ఉంటాం. సపోజ్ ఒక పెళ్ళైన వ్యక్తి ఉన్నాడు, అతను మాల వేసుకున్నాడు. ధర్మపత్ని ఇంట్లో ఆయనకి వండి పెట్టాలి కదా, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, వండి పెట్టాలి, ఆ పూజకు కావాల్సిన సామాను, ఆ పీఠాన్ని కూర్చోాలి. అంటే మీరు ఒక విషయం గమనించాలి. ఇక్కడ ఏంటంటే ఆ కన్యస్వామి అయినప్పటికీ ఆ వేసుకున్న వ్యక్తి సహధర్మచారిణి ధర్మపత్ని ఎవరైతే ఉందో ఆవిడ కూడా దీక్షలో ఉన్నట్టే. మాల వేసుకున్నాడు, ఆయన మాల వేసుకోలేదు, అంతే తేడా. ఆవిడ కూడా ప్రతినిత్యం ఆయనతో పాటు చన్నీటి స్నానం చేస్తుంది, అలాగే నిష్ఠతో ఉంటుంది, అలాగే ప్రతినిత్యం ఆ స్వామితో పాటు ఆ అయ్యప్ప స్వామిని పూజిస్తూ ఉంటుంది. సో ఇద్దరు అంటే ఇక్కడ మనకి శివకేశవులకు భేదం లేదన్నట్టుగా, పార్వతీ పరమేశ్వరు భేదం లేనట్టుగా అర్ధనారీశ్వర తత్వం ఇక్కడ మనం చూస్తాం దీంట్లో. అంటే అయ్యప్ప స్వామి బ్రహ్మచార్యం తీసుకున్నప్పటికీ ఇక్కడ మనం గమనించాల్సిందంటే ధర్మపత్ని కూడా దీక్షలో ఉన్నట్టే. ఇంకా మొదటిసారి కన్యస్వామి అంటాం కదా, ఆ అయ్యప్ప స్వామి ప్రతి నిత్యం ప్రతి క్షణం స్వామి నామస్మరణ చేస్తూ ఉండాలి. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప అంటూ తన దైనందిక జీవితంలో మన ఉద్యోగం చేసుకుంటున్నప్పటికీ మన పనులు మనం చేసుకున్నప్పటికీ స్వామి సన్నిధిని మర్చిపోకూడదు.